అందరికీ గుడ్ మార్నింగ్. ఈరోజు ఫ్రైడే రోజు వ్లాగ్ అయితే నేను మీతో షేర్ చేసుకుంటున్నా. యాక్చువల్లీ థర్స్డే రోజు ఈవినింగ్ ఫ్రేమ్స్ అన్నీ క్లీన్ చేశాను అనమాట. ఆ రోజు నైట్ పువ్వులు అయితే పెట్టేశాను. సో నెక్స్ట్ డే మార్నింగ్ ఇంకా పువ్వులు అవన్నీ తీసేసి ఇంకా దీపం అయితే నైట్ వెలిగించిన దీపం అలాగే ఉందన్నమాట. సో వచ్చేటప్పుడు బంతి పూలు, చేమంతి పూలు ఎక్కువ తీసుకొచ్చా. బట్ రెగ్యులర్గా అయితే ఈ మల్లెపూలు అంటే అమ్మవారికి మాల వేస్తేనే కొంచెం మంచిగా కలగా కనిపిస్తుంది అని చెప్పేసి డైలీ అయితే తీసుకొని వస్తా అండి. రేట్ తక్కువ ఉన్నా ఎక్కువ ఉన్నా అమ్మవారికి అయితే మాల అయితే తీసుకొని వస్తాను అనమాట. అవి తడి బట్టలో పెడితే ఏమవుతుందంటే ఫ్రెష్గా ఉంటాయి అండ్ మొగ్గలు ఏమన్నా ఉంటే నెక్స్ట్ డేకి విచ్చుకుంటాయి అనమాట. సో ఇప్పుడు టైం వచ్చేసి 6 అవుతుంది. యాక్చువల్లీ నేను 5 o'clockకి అలారం పెట్టుకున్నా. ఇంకా బయట అంతా వర్క్ అవన్నీ చూసుకొని కసు అవన్నీ చిమ్మేసి ఇప్పుడు 6:30 అవుతుంది అనమాట. అంటే బయట ముగ్గు అవన్నీ పెట్టేసా. ముగ్గు పెట్టేసి మామిడాకు పెట్టేసిన తర్వాత ఇంట్లో అంటే బయట ఏమన్నా పిచ్చుకలు అవన్నీ లోపలికి వచ్చేస్తాయి అని చెప్పేసి ఇంకా డోర్ వేసుకొని లోపల వర్క్ అయితే చూసుకుంటున్నా. ఇంకా చూడండి చీకటిగానే ఉందన్నమాట. సో బయట ముగ్గు అవన్నీ పెట్టేస్తే సగం పని అయిపోతుందండి. ఇప్పుడు ఇంట్లో నేను ఫ్రెష్ అప్ అయిపోయి ఫ్రైడే ఆబ్వియస్లీ తెలుసు కదా మీకు, ఇంకా ఫ్రైడే వచ్చిందంటే కొంచెం వర్క్ ఎక్కువగా ఉంటుంది. అందుకే బయట పని ముందుగా ఫినిష్ చేసేసుకుంటాను అనమాట. సో బయట తర్వాత ఇంక ఇక్కడ బ్రేక్ఫాస్ట్ కోసం చపాతీ అండ్ ఉల్లిపాయతో కర్రీ అయితే చేస్తున్నాను అనమాట. ఉల్లిపాయ కర్రీ. సో అది చపాతీలోకి బాగుంటుంది అండ్ మనకి ఏం అవసరం లేదు. ఉల్లిపాయలు, ఉప్పు, కారం, పసుపు, కొత్తిమీర అండ్ దిల్దార్ మసాలా ఉంటుంది కదా, అది కొంచెం యాడ్ చేసేస్తే చాలా టేస్టీగా ఉంటుంది. ఈవెన్ ఎగ్ కూడా యాడ్ చేసుకోవచ్చు. బట్ ఈరోజు ఫ్రైడే కాబట్టి నేను ఎగ్ అయితే యాడ్ చేయట్లేదు అనమాట. సో ఫస్ట్ అయితే చపాతీ పిండి తడిపి పెట్టేస్తున్నా. యాక్చువల్గా నైట్ తడిపి పెట్టాల్సింది. ఇంకా ఫ్రేమ్స్ అవన్నీ క్లీన్ చేసుకుంటున్నా కాబట్టి నాకు వీలు పడలేదు. సో అందుకే ఇంకా ఇప్పుడైతే పిండి తడిపేసి పక్కన పెట్టేసి నేను ఇంకా ఉల్లిపాయలు అవి తరుక్కోవాలన్నమాట. సో ఇవంతా నేను అంటే ఒక్కోసారి అర్లీగా పూజ కంప్లీట్ అయిపోతుందండి. ఒక్కోసారి ఏమవుతుందంటే లేట్గా స్టార్ట్ చేస్తాను అనమాట. పిల్లల్ని పంపించేసిన తర్వాత అది పిల్లలు ఉన్నారనుకోండి ఒక పక్క హడావిడిగా ఉంటుంది. ఈ పని కాదు ఆ పని కాదు. అందుకోసమే ఇంకా పిల్లలు పంపించి నిదానంగా ఇంకా ఇంట్లో పని అంతా అయిపోతుంది కదా. పూజ సామాన్లు అంటే పూజ ఒక్కటే చేయాలి. ఒక్కోసారి ఫ్రైడే రోజు క్లీన్ చేస్తూ ఉంటా, ఒక్కోసారి థర్స్డే రోజు ఈవినింగ్ క్లీన్ చేసుకుంటా అనమాట. డిపెండ్స్ ఆన్ మై వర్క్ అనమాట. అందుకే ఇంకా నా వర్క్ని బట్టి నేను ఫ్రేమ్స్ అట్లా క్లీన్ చేసుకుంటూ ఉంటా. సో ప్రస్తుతానికి ఈరోజు పిల్లలకి ఒక్కటే అనమాట. ఈరోజు రైస్ తీసుకెళ్ళమని చెప్పారు. అదొక పని తప్పింది నాకు. లేదంటే చపాతీలోకి ఉల్లి కర్రీ చేసి అండ్ మళ్ళీ నేను రైస్లోకి పప్పు అవన్నీ చేసుకుంటూ ఉంటే బోల్డ్ అంత టైం అయితే అవుతుందండి. యాక్చువల్లీ ఎందుకో తెలియదు మార్నింగ్ టైము ఫాస్ట్గా అయిపోతుంది టైం, ఎందుకో తెలియదు. సో ఎంత త్వరగా లేచి ఎంత త్వరగా పని చేసుకోవాలనుకున్నా కూడా ఆ టైం అడ్జస్ట్మెంట్ అస్సలు కావట్లేదు. దట్టు వీడియో కూడా ఒకసారి సెట్ అవుతుంది, ఒక్కోసారి సెట్ అవ్వదు. దీనికోసం మళ్ళీ టైం కేటాయించాలి కదా. సో అందుకే మేబీ నాకు అందుకే టైం సరిపోవట్లేదు అనుకుంటా. అండ్ నాకు చాకుతో కట్ చేస్తే సన్నగా రావండి ఉల్లిపాయలు. సో ఇలా కత్తిపిట్టతోనే కట్ చేస్తాను అనమాట. నాకు ఈజీగా అయిపోతుంది, త్వరగా అయిపోతుంది అనమాట. చాకుతో అంటే నాకు కొంచెం లేట్ ప్రాసెస్. సో దాన్ని సరిగ్గా కట్ చేయలేను. మా వారైతే మంచిగా నీట్గా కట్ చేస్తారనమాట. సో పిల్లలు కూడా ఒక్కొక్కరు ఫాస్ట్గా రెడీ అయిపోతున్నారు. ఇద్దరు ఒకటేసారి లేస్తారు. ఇంకా ఇద్దరు గోల చేస్తుంటారు. మార్నింగ్ టైం ఎంత ప్రశాంతంగా పని చేసుకుందామన్నా కూడా పిల్లలు విసిగిచ్చేస్తారు. అది కూడా ఒక రకంగా నేను ఎంజాయ్ చేస్తా. బట్ ఏంటంటే ఒక్కోసారి నాకు కూడా స్టామినా లేనప్పుడు విసుకొచ్చేస్తుంది, అరిచేస్తా అనమాట. సో అట్లా ఉంటుంది. ఒక్కోసారి ఓపిక ఉండదు కదండి. ఇంకా ఇప్పుడైతే నేను ఫస్ట్ కర్రీ చేసేద్దాం, పిల్లల గోల ఎప్పుడు ఉండేదే. సో ఇప్పుడైతే ఉల్లిపాయ కర్రీ ఇంతే, ఇంకా ఎక్కువ ఏం లేదు. ఉల్లిపాయలు బాగా మగ్గిన తర్వాత కొత్తిమీర, ఉప్పు, కారం, పసుపు అండ్ దిల్దార్ మసాలా వేసేస్తే కర్రీ అయితే బాగుంటుంది. అండ్ ఆఫ్టర్నూన్ లంచ్లో కూడా బాగానే ఉంటుంది. బట్ నేనైతే ఇంకా చపాతీలు అన్నారు కాబట్టి కొంచెం వాళ్ళిద్దరి కోసం ప్రిపేర్ చేస్తున్నా. అండ్ ఒక సైడ్ అయితే చపాతీలన్నీ ఇలా తిక్కి పెట్టేసుకుంటే ఫాస్ట్గా చేసేయచ్చు. బస్సు 7:15, 7:20 అంతా వచ్చేస్తుంది. అండ్ పాప కూడా 7:30. ఇద్దరు ఒకటేసారికి వెళ్ళాలి కదా. సో టైం అడ్జస్ట్మెంట్ కావట్లేదు. మొన్నటి వరకు అయితే నేను మంచిగా టూర్లో ఎంత ప్రశాంతంగా ఉన్నానంటే అసలు నాకు ఎలాంటి వంట కానీ ఏమీ లేదు. ఎంచక్క బయట తిన్నామా, పిల్లల్ని అయితే నేనేం అంటే పెద్ద పిల్లలు కాబట్టి వాళ్ళు రెడీ అయిపోతారు, వాళ్ళ కేర్ వాళ్ళు తీసుకుంటారు కాబట్టి అంత అవసరం
అవసరం లేదు. సో ఆ 2 డేస్ మటుకు మంచిగా ప్రశాంతంగా ఉందండి. మళ్ళీ రొటీన్ వర్క్ స్టార్ట్ అయిపోయేసరికి హెడేక్ స్టార్ట్ అయిపోయింది అండ్ స్ట్రెస్ కూడా స్టార్ట్ అయిపోయింది. సో ఇక్కడైతే నేను ఫేస్ మాస్క్, అంటే మనం టూర్ వెళ్ళొచ్చిన తర్వాత ఫేస్ ట్యాన్ అయిపోతుంటుంది. సో ట్యాన్ అవ్వకుండా ఇలా మనం, అంటే నేను ప్రతిరోజు మీగడ అయితే అప్లై చేస్తానండి. యాక్చువల్లీ నాది ఆయిలీ స్కిన్నే. సో ఆయిలీ స్కిన్ అయినా సరే నేను కొంచెం హనీ, అంటే లెమన్ జ్యూస్ 2 డ్రాప్స్ వేసుకుంటా, మీగడ, ఈ 3 కలిపేసి ఫేస్కి ఫస్ట్ ఇట్లా డస్ట్ ఏమన్నా ఉంటే ట్యాన్ మటుకు ఖచ్చితంగా పోతుందండి. లెమన్ కొంచెం యాడ్ చేసుకొని దాంట్లో తేనె, కొంచెం పసుపు, మీగడ వేసుకొని మంచిగా హ్యాండ్స్కి కానీ నెక్ కానీ ఫేస్కి కానీ అప్లై చేసుకుంటే సాఫ్ట్ అవుతుంది అండ్ అట్ ది సేమ్ టైం మనకి ట్యాన్ కూడా పోతుందన్నమాట. సో నేను వీక్లీ వన్స్ అట్లా ట్రై చేస్తూ ఉంటా. ఇప్పుడు చలికాలం కదా మనకి, నేనైతే వ్యాజ్లిన్ అలా గుర్తుంటే వాడతానండి, లేకపోతే మీగడ పాలు కాస్తుంటాను కదా, సో ఆ మీగడ అనేది అప్లై చేసేసుకుంటాను అనమాట. సో ప్రస్తుతానికైతే ఫేస్కి మాస్క్ వేసుకునే ముందు నా దగ్గర గంధం, ఇంతకుముందు తిరుపతి వెళ్ళినప్పుడు నేను గంధం పౌడర్ ఒకటి తీసుకొచ్చాను కదా, సో అది చాలా రేర్గా వాడుతున్నా, అది పాపం నా కంట పడింది ఈరోజు. అది ఎందుకు వేస్ట్ చేయాలని చెప్పేసి నేను ప్రస్తుతానికి దాని ప్యాక్ పెట్టుకుందాము. బీట్రూట్ జ్యూస్ అట్లా ఏం లేదండి, జస్ట్ అట్లా ఆల్రెడీ మనం పాలు కాచి ఉంటాం కదా, నైటే నేను పాలు కాచి పెట్టేస్తాను కాబట్టి ఆ పాలు అయితే కొన్ని తీసేసుకున్నా. పాలు కాచే ముందు ఆ పాలు తీసుకొని ఇట్లా ఫేస్కి మసాజ్ లాగా చేసేసుకోవాలి. అండ్ మనకి కళ్ళ కింద నలుపు ఉన్నా కూడా నీట్గా వెళ్ళిపోతుంది. సో నేను ప్లెయిన్ వాటర్తో అట్లా వాష్ చేసేసుకొని నెక్స్ట్ అయితే ఈ ప్యాక్, నాకు ఆ కంటి కింద అయితే నలుపు ఇప్పుడు కొంచెం తగ్గిందండి. స్టార్టింగ్లో అంటే ఊరు నుంచి వచ్చిన తర్వాత చాలా డార్క్ ఉండే, అండ్ ఇప్పుడు ఇట్లా కొంచెం మీగడ అవన్నీ పూస్తున్నా కాబట్టి కొంచెం లైట్గా తగ్గింది. అండ్ కొన్ని రా మిల్క్ అండ్ కొంచెం గంధం పౌడరు, కొంచెం హనీ యాడ్ చేసేసి బాగా మిక్స్ చేసేసుకొని ఇట్లా ఫేస్కి అప్లై చేసేసుకుంటా. అప్పుడప్పుడు మనం కొంచెం ఎర్లీగా ప్యాక్ వేసుకోవాలి అని అనుకుంటే మటుకు ఇలాంటిది బెస్ట్ ప్యాక్ అండ్ మంచిగా యూస్ అవుతుంది కూడా. అంటే బయటకి ఎక్కడైనా వెళ్ళాలి అనుకున్నప్పుడు మటుకు ఇట్లాంటి ప్యాక్ మంచిగా త్వరగా రిజల్ట్ అయితే వస్తుంది. గంధం పౌడరు మనకి ఫేస్లో గ్లో ఇస్తుంది అండ్ ఎట్ ది సేమ్ టైం చలువ కూడా. ఎండాకాలం అయితే గంధం చెక్క కానీ, అంటే కొంచెం కాస్ట్లీనే, బట్ గంధం చెక్క కానీ గంధం పౌడర్ కానీ పెరుగుతో యాడ్ చేసుకొని ఫేస్కి పెట్టుకుంటే చాలా చల్లగా ఉంటుంది అండ్ ఫేస్ కూడా క్రాక్స్ రాకుండా నీట్గా ఉంటుంది అనమాట. సో ఇట్లా ఫేస్ మొత్తం గంధము రాలిపోతూ ఉంటుంది, ఎక్కువ రఫ్ చేయకండి. సో మొత్తం అప్లై చేసేసి ఆరిన తర్వాత ఒక 10-15 మినిట్స్ తర్వాత ఆరిపోతుంది. ఆ తర్వాత మనము మంచిగా వాటర్తో కానీ ఐస్ క్యూబ్తో కానీ అట్లా రఫ్ చేసేస్తే నీట్గా వచ్చేస్తుంది. సో ముందే రఫ్ చేస్తే ఏంటంటే ఫేస్కి అంటుకోదు, మొత్తం రాలిపోతుంది అనమాట గంధం పౌడర్. మీ దగ్గర ఉంటే గంధం పౌడర్ వాడండి, లేకపోతే శనగపిండి కూడా మంచి రిజల్ట్ వస్తుంది, అంటే క్విక్గా అయిపోతుంది అనమాట ఏదైనా ఫేస్ ప్యాక్ పెట్టుకోవాలంటే. సో ఇదంతా అప్లై చేసేసుకొని ఒక 10-15 మినిట్స్ తర్వాత కూల్ వాటర్తో అప్లై చేసుకుంటా అనమాట, వాష్ చేసుకుంటా. ఆఫ్టర్ దట్ ఈరోజు అయితే పూజ ఇట్లా కంప్లీట్ చేసేసుకున్నానండి. ఫ్రైడే పూజ హడావిడి. సో నాకు అంత టైంలో కూడా, అంటే నేను ఎర్లీగా లేచాను కాబట్టి నైట్ కూడా ఫ్రేమ్స్ అవన్నీ క్లీన్ చేసుకున్నాను కాబట్టి నాకు పూజ అనేది కొంచెం త్వరగానే అయిపోయింది. సో ఈ ఫ్రైడే అయితే పీస్ఫుల్గా ఇలా కంప్లీట్ చేసేసుకున్నాను నా ఫ్రైడే పూజ. సో ఇప్పుడైతే పూజ కంప్లీట్ అయిపోయింది. ఇప్పుడు టైం 9:45 అవుతుంది. ఇప్పుడు ఆఫీస్కి వెళ్తే బయలుదేరాను అనమాట. అండ్ ఫేస్ ప్యాక్ పెట్టుకున్నాను, చూసారా? ఫేస్ ప్యాక్ పెట్టుకుంటే ఎంత ఫ్రెష్గా కనిపిస్తుంది అంటే, సో ట్యాన్ కూడా మంచిగా వెళ్ళిపోతుంది. నాకు ఇక్కడ బ్లాకిష్గా అయింది, సో అది కూడా మొత్తం నీట్గా వెళ్ళిపోతుంది అనమాట. సో పిల్లలకి బాక్స్ కూడా చపాతీ అవి కట్టించేసాను అనమాట. ఈరోజు అయితే ప్రశాంతంగా ఎంత పీస్ఫుల్గా అయిపోయిందో డే. ఒకరోజు ముందే ఫ్రేమ్స్ అవన్నీ క్లీన్ అవన్నీ చేసుకుంటే ఎంత ప్రశాంతంగా ఉంటుందో కదా. సో ప్రస్తుతానికి అయితే మార్నింగ్ లేస్తే నేను ప్యాక్, అంటే సెల్ఫ్ ప్యాంపరింగ్ చేసుకున్నా, ఆల్సో పిల్లలకి త్వరగా పంపించేసా, అంటే కొంచెం ఎర్లీగా లేయాలి. సో 5-5:30కి లేస్తే ఆ టైం అవుతుంది. కాకపోతే ఆఫ్టర్నూన్ టైం నాకు నాప్ తీసుకునే టైం ఉండదు కాబట్టి నేను ఎర్లీగా లేకపోతున్నాను అనమాట. లేదంటే కొంచెం ఎర్లీగా లేస్తాను నేను 4:30. మామూలుగా కార్తీక మాసంలో ఎట్లా లేస్తాను అప్పుడంటే అందరు లేస్తారు, అందరితో పాటు నేను కూడా లేస్తాను. సో అట్లా అలవాటు అయిపోతుంది. ఆ తర్వాత సరేలే తర్వాత లేద్దాం, రేపు లేద్దాం. ఒక ఫ్రైడే వచ్చిందంటే మటుకు హడావుడిగా తొందరగా లేస్తాం కదా, ఇంకా ఆ రోజు అంతా ఎట్లో ఉంటుంది డే, కొంచెం నిద్ర మబ్బుగా అట్లా. సో అందుకే ఇప్పటి నుంచి నేను థర్స్డే రోజు, అంటే నా వర్క్ని బట్టి ఒకవేళ లేట్ అయిందనుకోండి ఫ్రైడే ఎర్లీ మార్నింగ్ క్లీన్ చేసుకుంటా, లేదంటే కొంచెం థర్స్డేనే క్లీన్ చేసుకోవడానికి ట్రై చేస్తాను అనమాట. సో అది ఈరోజు ఫ్రైడే రోజు వ్లాగ్ అయితే నేను మీతో షేర్ చేసుకున్నా. యాజ్ యూజువల్ నా పూజా వ్లాగ్ అయితే మీతో తెలుసు కదా, ఇంకా మొత్తం ఏమీ షేర్ చేయలేదన్నమాట. సో పూజ అయితే కంప్లీట్ అయిపోయింది.
సో ఓకేనండి, ఈ వీడియో ఎక్కడితో ఎండ్ చేసేస్తున్నాను. హోప్ మీకు ఈ వీడియో నచ్చితే లైక్, షేర్, కామెంట్ చేయడం మర్చిపోదండి. మన డైలీ బ్లాగ్స్ని కూడా కొంచెం సపోర్ట్ చేస్తుండండి. ట్రావెల్ బ్లాగ్స్ ఒకటే కాకుండా డైలీ బ్లాగ్స్ని కూడా సపోర్ట్ చేస్తుండండి. అండ్ మీకు ఎలాంటి బ్లాగ్స్ కావాలి అనేది కూడా నాకు కామెంట్ సెక్షన్లో షేర్ చేస్తే నాకు కూడా ఒక ఐడియా వస్తుంది. దాన్ని బట్టి నేను వీడియోస్ ప్రిపేర్ చేసుకోవడానికి ట్రై చేస్తాను అనమాట. సో యా, దట్స్ ఫర్ టుడేస్ వ్లాగ్. హోప్ నచ్చితే లైక్, షేర్, కామెంట్ చేయడం అసలు మర్చిపోదండి. రేపటి వీడియోలో మంచి కంటెంట్తో మళ్ళీ మీ ముందుకు వచ్చేస్తాను. అంటిల్ దెన్, బై బై, టేక్ కేర్.